ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం అనేటువంటి అంశం మీద మనము దేవునికి వాక్యము మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈరోజు మనకు 30వ దినము. ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి అంశం ఏంటంటే ఎందుకు అనేటి అంశం మీద మనము దేవునికి వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాము. ఈరోజు ఎందుకు అనేటువంటి అంశం మీద మేకుల గురించి మనము ధ్యానించబోతున్నాము. ఎందుకు మేకులు అనేటువంటి అంశం మీద మనము దేవునికి వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నామండి. ప్రియమైన బిడ్డలారా, యేసయ్య సిలువ వేయబడినప్పుడు ఆయన యొక్క చేతులలో కాళ్ళలో మేకులు కొట్టారు అనేటువంటి విషయాన్ని మనం ఎరిగి ఉన్నామండి. దీన్ని మనము మత్తయి సువార్త యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనంలో మనం దీన్ని గమనిస్తున్నామండి. అంటే తోమా యేసుక్రీస్తు ఆయన పునరుద్ధానుడు తిరిగి లేచాడు, మరణాన్ని గెలిచాడు. అప్పుడు శిష్యులందరూ అంటున్నారు, మేము యేసయ్యని చూసాము అని. ఈయన అంటున్నాడు, నేను నమ్మను, ఆయన నేను చూసి మేకుల గుర్తు ఆయన చేతిలో మేకుల ద్వారా కలిగినటువంటి గుర్తును నేను చూస్తే తప్ప నేను నమ్మను అంటున్నాడు. ఇప్పుడు ఈ యొక్క వచనం ద్వారా మనము యేసు యొక్క చేతుల్లో కాళ్ళలో ఖచ్చితంగా మేకులు ఖచ్చితంగా కొట్టుంటారు అనేటువంటి విషయాన్ని మనము రుజువు చేసుకుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, యేసయ్య యొక్క కాళ్ళకు చేతులకు 3 మేకులు కొట్టబడ్డాయి అనేటువంటి దాన్ని మనము ఎరిగి ఉన్నామండి. కుడి చేతికి ఒకటి, ఎడమ చేతికి ఒకటి, 2 కాళ్ళు అంటే ఒకటిగా చేసి ఆ యొక్క 2 కాళ్ళకు ఒక మేకు, దాదాపు 3 మేకులు కొట్టబడినట్లుగా మనము గమనిస్తున్నామండి, మనం ఎరిగి ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ మేకులు మనలాగా ఈరోజు మనం ఉపయోగించేటువంటి మేకుల్లాగా చాలా సన్నవి కాదండి. దాని యొక్క వెడల్పు మాత్రము, దాని యొక్క థిక్నెస్ మీరు చూస్తే దాదాపు 1 ఇంచ్ దాకా ఉంటుంది అది అని చెప్పి అంటున్నారండి. ప్రియమైన బిడ్డ, దాని యొక్క పొడుగు ఎంత అంటే దాదాపు 8 ఇంచెస్ 6 to 8 ఇంచెస్ ఉంటుంది అని చెప్పి అంటున్నారండి. ప్రియమైన బిడ్డలారా, అవి మామూలు మేకులు కావు. అవి సిలువ వేయబడుతున్నటువంటి ఆ మనిషి యొక్క బరువునంతా కూడా భరించగలిగినటువంటి చాలా భయంకరమైనటువంటి మేకులండి. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఈ యొక్క మేకులు అంటే దాని యొక్క కొలతలు మనము అంటే దాని యొక్క సైజ్ మనం విన్నాము. ఇప్పుడు ఈ మేకుల్లో ఉండేటువంటి అర్థం ఏంటి? ఎందుకు యేసయ్యకు మేకులు కొట్టారు? ఎప్పుడైనా మనం ఆలోచించామా? అది ఎందుకు 3 మేకులు కొట్టారు? ఏదో 1 మేకు మాత్రం కొట్టి వదిలిపెట్టవచ్చు కదా, లేకుంటే 2 కొట్టుండొచ్చు, లేకుంటే ఒక 5, లేకుంటే 10 కొట్టుండొచ్చు కదా. ఎందుకు ప్రత్యేకంగా 3 మేకులు మాత్రం కొట్టుంటారు? ఈ 3 అనేటువంటి సంఖ్య బైబిల్లో ఎక్కడ లేదని, 3 మేకులు కొట్టారు అనేటువంటి సంఖ్య ఎక్కడ బైబిల్లో లెక్క చేయలేదు, అంటే ఇవ్వబడలేదు. కానీ నిశ్చయంగా నేను చెప్పగలను, యేసయ్య యొక్క చర్మములో ఖచ్చితంగా 3 మేకులు కొట్టబడ్డాయి అనేటువంటి దాన్ని నేను చెప్పగలను. ఎలాగా అనేది నేను మీకు వివరిస్తానండి. ప్రియమైన బిడ్డలారా, హెబ్రీ భాషలో 22 అక్షరాలు ఉన్నాయండి. అంటే 22 అక్షరాలు, ప్రధాన అక్షరాలు 22 ఉన్నాయి. ఆ 22 అక్షరాలకు దాదాపు 4 విషయాలు ఖచ్చితంగా ఉంటాయండి. మొట్టమొదటిగా ఆ యొక్క అక్షరం యొక్క సైజ్, వర్డ్ సైజ్. అంటే హెబ్రీ భాషలో ఫుల్ స్క్వేర్ లెటర్, హాఫ్ స్క్వేర్ లెటర్, క్వార్టర్ స్క్వేర్ లెటర్ అని చెప్పి 3 విధానంగా ఆ యొక్క అక్షరాల్ని వారు డివైడ్ చేస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, అదొకటి. అంటే ఆ యొక్క అక్షరం యొక్క సైజ్. రెండోది ఆ అక్షరం యొక్క గుర్తు, వర్డ్ పిక్చర్ అని చెప్పి అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు మనము ఏదైనా ఒక అక్షరం చూస్తే ఇది అలాగుంది, ఇది ఎలాగుంది, ఇది చీమలాగుంది, ఈ అక్షరం చూడడానికి గుర్రం లాగుంది అని కొన్ని మనము అంటే ఒక విషయాన్ని మనం చూసి ఇది దానిలాగుందని చెప్పి అనుకుంటాం కదా. అలాగే హెబ్రీ భాషలో ఒక్కొక్క అక్షరానికి ఒక ఆకారము ఇవ్వబడుతుంది, ఒక రూపం ఇవ్వబడుతుందండి. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే మొట్టమొదటి అక్షరము ఆలెఫ్ అనేది హెబ్రీ భాషలో మొదటి అక్షరం అండి. ఈ యొక్క ఆలెఫ్ అని మీరు గమనించినట్లయితే ఈ యొక్క ఆలెఫ్కు ఒక అంటే ఆ రూపము ఇస్తే అది ఎలాగుంటుందంటే దున్న యొక్క తలలాగుంటుందండి. ఇది మొట్టమొదటి అక్షరము హెబ్రీ భాషలో. ఇలాగా దీనికి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క నెంబర్ ఇవ్వబడుతుందండి. ఒక్కొక్క నెంబర్ అంటే విలువ ఇవ్వబడుతుంది. దీనికి విలువ ఎంత? 1. ఈ ఆలెఫ్ అనే దానికి విలువ ఎంత? 1. ప్రియమైన బిడ్డలారా, అలాగా 6వ అక్షరానికి మీరు వచ్చినట్లయితే హెబ్రీ భాషలో 6వ అక్షరము వావ్ అని చెప్పి అంటారండి. వావ్ అంటారు. దీని యొక్క గుర్తేంటి?
ఈ యొక్క 6వ అక్షరమైనటువంటి వావ్ యొక్క గుర్తు ఏంటి? వావ్ అంటే WOW ఇంగ్లీష్ వావ్ కాదండి, ఇది హెబ్రీ భాషలో ఉండేటువంటి వావ్ అక్షరం. ఇది ఎలాగుంటుందంటే ప్రియులారా, చూడడానికి మేకు లాగుంటుందండి, ఒక కొక్కి లాగుంటుంది. దీనికి ఇవ్వబడినటువంటి గుర్తు ఏంటి? దీనికి ఇవ్వబడినటువంటి రూపం ఏంటంటే హెబ్రీ భాషలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క వాల్యూ ఏంటి? ఈ యొక్క వావ్ అనేటువంటి అక్షరానికి ఇవ్వబడినటువంటి వాల్యూ ఏంటంటే 6. దీనికి ఇవ్వబడినటువంటి గుర్తు ఏంటి? దీనికి ఇవ్వబడిన గుర్తు ఏంటంటే మేకు. దీనికి ఇవ్వబడిన విలువ 6. దీనికి ఇవ్వబడినటువంటి గుర్తు వావ్ అనేటువంటి 6 అక్షరానికి ఇవ్వబడినటువంటి గుర్తు ఏంటంటే మేకు. దీనికి ఇవ్వబడినటువంటి విలువ 6. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మేకు అనేటువంటి గుర్తును 6 అనేటువంటి యొక్క విలువను మనము జతపరుచుకొని చూద్దామండి. ఈ చేతిలో ఒక మేకు అంటే 6, ఈ చేతిలో ఒక మేకు అంటే 6, కింద కాళ్ళకు ఒక మేకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచిద్దాము. ఇక్కడ ఒక 6 ఉంది, ఇక్కడ ఒక 6 ఉంది, కాళ్ళలో ఒక 6 ఉంది. అప్పుడు దీని అర్థం ఏంటండి? 3 మేకులు 3 6లకు అంటే 666కు ఇది మనకు గుర్తు చేస్తుంది ప్రియులారా. ఈ 666 అంటే ఖచ్చితంగా మనకు అర్థమైపోతుంది ఇది సాతాను యొక్క ముద్ర యొక్క గుర్తు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు అర్థం ఏంటి? ఎందుకు యేసయ్య సిలువలో యేసయ్య కాళ్ళ చేతులకు సిలువలో మేకులు ఎందుకు కొట్టారంటే, ఆయన నీ జీవితంలో నా జీవితంలో ఉన్నటువంటి సాతాను యొక్క ఏలుబడి నుండి నిన్ను నన్ను శాశ్వతంగా ఆయన విడిపించడానికి ఆయన సాతానుకు గుర్తుకున్నటువంటి ఆ యొక్క 3 6 అనేటువంటి ఆనబడే ఆ 3 మేకులను తన యొక్క కాళ్ళు చేతులలో ఆయన స్వీకరించుకున్నాడు. ఎందుకు? నిన్ను నన్ను వెంబడిస్తున్నటువంటి సాతాను యొక్క అధికారం నుంచి నిన్ను నన్ను విడిపించడానికి యేసయ్య తన యొక్క కాళ్ళు చేతులలో మేకులు స్వీకరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎంతవరకు మనం వెంటాడుతున్నటువంటి ప్రతి ఒక్క సాతాను యొక్క క్రియల నుండి యేసయ్య నిన్ను నన్ను ఆయన విడిపించడానికి సమర్థుడై ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యేసయ్యకు మన జీవితాన్ని అప్పగిద్దాము. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి స్తోత్రం. మా జీవితంలో మమ్మల్ని వెంబడిస్తున్నటువంటి ఏలుబడి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సాతాను క్రియల నుంచి తండ్రి మమ్మల్ని విడిపించడానికి అయ్యా మీరు మీ కాళ్ళ చేతులు మేకులు తండ్రి స్వీకరించారు. దాన్ని బట్టి నీకు స్తోత్రము అయ్యా. మీరు మేకులు స్వీకరించినందువల్ల తండ్రి మాకు ఒక జయాన్ని, ఒక విడుదల మీరు దయచేసిన నీ కృపను బట్టి స్తోత్రము అయ్యా. మీ సిలువ ద్వారా కలిగినటువంటి ఆ యొక్క విడుదల తండ్రి ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను యేసయ్య నామములో. తండ్రి మా సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడును ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వర్లరా, దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. ప్రైజ్ ది లార్డ్.